హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన సెమిస్టర్ 1లోని యూనిట్ 1 మ్యాట్రిసెస్ దానికి సంబంధించిన ఈ ప్రాబ్లమ్ని డిస్కస్. కన్సిస్టెన్సీ ఆఫ్ అని 4 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు. మరి ఒక్కసారి మీరు గమనిస్తే సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని మనం 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఏంటి? సిస్టమ్ ఆఫ్ homogeneous linear equations, అదేవిధంగా సిస్టమ్ ఆఫ్ నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్. ఓకే, సరే. మరి సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే మన ఈక్వేషన్కి అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. రైట్ సైడ్లో 0 ఉంటే అప్పుడు ఆ ఈక్వేషన్ని సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. అదేవిధంగా మన ఈక్వేషన్కి రైట్ సైడ్లో 0 కాకుండా మిగిలింది ఏదైనా ఉండనివ్వండి, 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ అట్లా. సో ఇలా 0 కాకుండా ఉంటే రైట్ సైడ్లో దాన్ని సిస్టమ్ ఆఫ్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. ఓకే, సరే. మరి సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఒక విధంగా చేస్తాం, సిస్టమ్ ఆఫ్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఇంకొక విధంగా చేస్తాం ప్రాబ్లమ్ని. మరి ప్రాబ్లంలో కన్సిస్టెన్సీ ఆఫ్ ఒక్కసారి మీరు గమనించండి, మన ఈక్వేషన్కి రైట్ సైడ్లో 0 లేదు అంటే గివెన్ ఈక్వేషన్ ఇస్ నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. ఓకే, సరే. ఇలా ఉన్నప్పుడు మనం వర్కింగ్ రూల్ ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. కన్సిస్టెన్సీ అన్నాడు. డెఫినెట్లీ కన్సిస్టెన్సీ అంటే చూడండి, మన ఇచ్చిన మ్యాట్రిసెస్ని మనం ఏఎక్స్ ఇస్ ఈక్వల్ టు బి ఫామ్ లాగా రాసుకుంటాం. వేర్ ఏ అంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, అంటే ఆ ఈక్వేషన్స్ యొక్క x1 x2 x3 x4 కోఎఫిషియంట్స్ని రో వైజ్ రాస్తాం. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్ అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్, x1 x2 x3 x4లు ఉన్నాయి కదా, ఎస్ వాటిని వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటాం, కాలం వైజ్ రాయాలి. బి అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్, మన ఈక్వేషన్కి రైట్ సైడ్లో 0 4 -4 2. సార్ ఇక్కడ ఒక 0 ఉంది కదా సార్, మొత్తం అన్ని ఈక్వేషన్స్కి 0 ఉంటే అది హోమోజీనియస్. 3 జీరోలు 4ది 1 నాన్ జీరో ఎలిమెంట్ ఉన్న అది నాన్ హోమోజీనియసే. ఓకేనా? ఎస్. సో మరి బి అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. సో మనం ప్రొసీజర్ని ఏం చేస్తామంటే ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ని రాసుకుంటాం. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏ మ్యాట్రిక్స్ని బి మ్యాట్రిక్స్ని కంబైన్ చేసి రాయాలి. అలా చేసిన తర్వాత నువ్వు ర్యాంక్ ఆఫ్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ కనుక్కుంటావు, అంటే రో ఆఫ్ ఏ మళ్ళీ రో ఆఫ్ ఏబి కనుక్కుంటావు. ఆ రెండు ఈక్వల్ అయితే దెర్ఫోర్ ద గివెన్ సిస్టమ్ ఈజ్ కన్సిస్టెన్స్, దెర్ ఈజ్ ఏ సొల్యూషన్. ఈక్వల్ అయితే సొల్యూషన్ ఉంటుంది. ఒక్కొక్కసారి రో ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు రో ఆఫ్ బి, సో దెర్ఫోర్ ద గివెన్ సిస్టమ్ హ్యాస్ నో సొల్యూషన్. ఓకే, మరి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుందా లేదా అనేది ర్యాంక్ను బేస్ చేసుకొని మనం డిసైడ్ చేయగలుగుతాం. మరి స్టెప్ బై స్టెప్ చేస్తాను, చూడండి. ఎస్, మరి గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ రాస్తున్నా. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ 1 by 1 రాస్తున్నా. x1 plus x2 plus x3 plus x4 is equal to 0. అదేవిధంగా x1 plus x2 plus x3 minus x4 is equal to 4. అదేవిధంగా x1 plus x2 minus x3 plus x4 is equal to -4. అదేవిధంగా x1 minus x2 plus x3 plus x4 is equal to 2. So which are non-homogeneous linear equations అని చెప్పచ్చు. Which are non-homogeneous linear equations అని చెప్పచ్చు. మరి ఈ ఈక్వేషన్స్ని ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఫామ్ లాగా రాస్తాం. ద అబోవ్ ఈక్వేషన్స్ కెన్ బి
written as ఎలా రాస్తామంటే క్యాపిటల్ ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బి లాగా రాస్తాం. ఇక్కడ క్యాపిటల్ ఏ అంటే ఆ ఈక్వేషన్స్ యొక్క x1 x2 x3 x4 కోఎఫిషియంట్. మొదటి ఈక్వేషన్లో x1 x2 x3 x4 కోఎఫిషియంట్స్ 1 1 1 1. రెండవ ఈక్వేషన్ 1 1 1 -1. మూడవ ఈక్వేషన్లో 1 1 -1 1. నాలుగవ ఈక్వేషన్లో 1 -1 1 1. ఓకేనా? సో 1 1 1 ట్రిపుల్ 1 రెండో రోకి -1. నెక్స్ట్ 1 1 -1 +1 1 -1 1 1. మరి అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్ అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్ x1 x2 x3 x4 is equal to క్యాపిటల్ బి అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ 0 4 -4 2. ఓకే, ఇక్కడ క్యాపిటల్ ఏ అంటే దాన్ని కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటాం, వేర్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? మొత్తం మళ్ళీ ఆ మ్యాట్రిక్స్ రాసేయండి. 1 1 1 1 1 1 -1 1 1 -1 1. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ క్యాపిటల్ ఎక్స్ అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్. క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ మ్యాట్రిక్స్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు x1 x2 x3 x4. నెక్స్ట్ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ బితో డినోట్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు 0 4 -4 2. ఎస్, సో ఇప్పుడు మనం ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్కి ఎక్లాన్ ఫామ్ని అప్లై చేస్తాం. ఆ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్లో కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ర్యాంక్ కూడా వస్తుంది. ఓకేనా? ఎస్, సో నెక్స్ట్ లైన్లో ద ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ని మనం ఏబితో డినోట్ చేస్తాం. ఏబి విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మ్యాట్రిక్స్ని అదేవిధంగా బి మ్యాట్రిక్స్ని కలిపి రాసేయండి. ఓకే, ఏ మ్యాట్రిక్స్ అంటే 1 1 1 1. ఫస్ట్ ఏ రాసేయండి. ఓకే, మరి కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ 0 4 -4 2. ఇప్పుడు ఇలా వచ్చిన ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్కి మనం ఎక్లాన్ ఫామ్ని అప్లై చేస్తాం. నౌ రెడ్యూసింగ్ ద ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ into echelon form by using only row operations. ఓకే, మరి చూద్దాం. సో ఎక్లాన్ ఫామ్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ డయాగ్నల్కి బిలో ఉన్న ప్లేసెస్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ 0 కాదు. అంటే R1 పెంచుకుని R2 R3 R4ని 0 చేయాలి. R2ని ఉపయోగించుకుని R3 R4ని 0 చేయాలి. R3ని ఉపయోగించుకుని R4ని 0 చేస్తే అప్పుడు అది ఎక్లాన్ ఫామ్ వస్తుంది. ఆర్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఆల్ ది ఎలిమెంట్స్ ఆర్ 0 బిలో ద ప్రిన్సిపల్ డయాగ్నల్కి బిలో ఉన్న ప్లేసెస్లో అన్ని ఎలిమెంట్స్ 0 రావాలి. అప్పుడు అది ఎక్లాన్ ఫామ్ అవుతుంది. ఓకే, ఎస్. ఇంకా రొటీన్ ప్రొసీజర్ ఆపరేషన్స్, రో ఆపరేషన్స్ని మనం ఎన్నో ప్రాబ్లమ్స్కి ఉపయోగించి చేసాం. సో అదేవిధంగా చేస్తాం.
ఎస్ ఇప్పుడు చూడండి. సో R1ని ఉపయోగించుకుని R2, R3, R4ని 0 చేయాలి. అన్ని 1లు ఉన్నాయి కాబట్టి చాలా ఈజీ అవుద్ది. R2 గివ్స్ R2 మైనస్ R1. 1 ఇంటూ R2 మైనస్ 1 ఇంటూ R1 దేన్నైతే ఉపయోగిస్తున్నా దానితో క్రాస్ మల్టిప్లై చేయి. నెక్స్ట్ 1 ఇంటూ R3 మైనస్ 1 ఇంటూ R1 అట్లా. కాబట్టి R3 గివ్స్ R3 మైనస్ R1. R4 gives R4 minus R1. Okay, yes. So మరి AB matrix which is equal to R1 రోని నేను ఆపరేట్ చేయలేదు కాబట్టి R1 రోలో ఉన్న ఎలిమెంట్స్ని అలానే రాశాను. ఇప్పుడు R2ని ఏం చేసా, R2 రో నుంచి R1ని తీసేసా. R2 రో నుంచి R1 డైరెక్ట్గా చెప్పండి. 1 మైనస్ 1 0, 1 మైనస్ 1 0, మళ్ళీ 1 మైనస్ 1 0. ఓకే, నెక్స్ట్ -1 -1 -2, అదేవిధంగా 4 మైనస్ 0 అంటే 4. నెక్స్ట్ R3 మైనస్ R1, R3 రో నుంచి R1ని తీసేయండి. మళ్ళీ 1 మైనస్ 1 0, 1 మైనస్ 1 0, -1 -1 -2, అటు 0 0 -2 మళ్ళీ 0. చూడండి 1 -1 1 -1 -1 -1 -2, 1 -1 0, మళ్ళీ -4 -0 అంటే -4. అదేవిధంగా సో R3ని అయిపోయింది కదా, R4ని చేద్దాం. R4 మైనస్ R1. సో చెప్పండి 1 -1 -1 -1 -2. నెక్స్ట్ చెప్పండి మళ్ళీ 1 -1 1 -1 0, 2 -0 అంటే 2నే కాబట్టి 0 0. ఎస్, ఇప్పుడు ఒక్కసారి మీరు గమనించండి. ఇంకా యాక్చువల్గా మనం R2ని ఉపయోగించుకుని R3 R4ని 0 చేయాలనుకున్నాం. సో ఆల్రెడీ ఇక్కడ R2లో 0 ఎలిమెంట్ ఉంది. 0తో దేన్ని మల్టిప్లై చేసినా 0నే. ఎస్, ఇప్పుడు మీరు గమనిస్తే చూడండి ఈ R4ని R2కి తీసుకెళ్ళండి. R4ని R2కి తీసుకెళ్తే చూడండి అప్పుడు ఏమవుతుందో, R2 బై ఇంప్లైస్ R4. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు R1 రోని అలానే రాయండి. అదేవిధంగా R2ని R4కి తీసుకెళ్ళండి, అంటే 0 -2 0 0 2. నెక్స్ట్ R3 రోని అలానే రాయండి, 0 0 -2 0 -4. ఓకేనా. నెక్స్ట్ R2ని R4కి కదా, 0 0 0 -2 4. ఎస్, ఒక్కసారి గమనించండి. ఇప్పుడు R1ని ఉపయోగించుకొని R2 R3 R4ని 0 చేశాను. R2ని ఉపయోగించుకొని R3 R4 0 అయిపోయినాయి. నువ్వు మళ్ళీ చేయనవసరం లేదు. ఇక్కడ 0 లేకుండా వేరే ఉంటే నువ్వు చేయాల్సి. ఎస్, నెక్స్ట్ R3ని ఉపయోగించుకొని R4ని 0 చేయాలి, అయిపోయి 0. సో దిస్ ఈజ్ ఇన్ ఎక్లాన్ ఫార్మ్. ఎస్ ఆర్ నో? వై? ఆల్ ది ఎలిమెంట్స్ ఆర్ 0 బిలో ద ప్రిన్సిపల్ డయాగ్నల్. ప్రిన్సిపల్ డయాగ్నల్ బిలో ఉన్న ప్లేసెస్లో అన్ని 0లు అయిపోయాయి. ఓకేనా. ఎస్, మీరు గమనిస్తే ఇక్కడి వరకు ఈ మ్యాట్రిక్స్ వరకు దాన్ని కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటాము. ఇదంతా ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. మీరు గమనిస్తే దీని యొక్క ర్యాంక్ చెప్పండి. కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి సార్. అటు ర్యాంక్ 4 అవుద్ది. అదేవిధంగా ఈ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ కాకుండా ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్కి ర్యాంక్ ఎంత? నాన్ జీరో రోస్ ఎన్ని ఉండే? 4 ఉండే. 2 ఈక్వల్ అయితే సొల్యూషన్ వస్తుంది. ఓకేనా. ఎస్, కాబట్టి ఒక చిన్న లైన్ రాస్తున్నాను. దేర్ఫోర్ ద ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, ద ర్యాంక్ ఆఫ్ ది కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ దాన్ని రో ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు 3. కాబట్టి ఇది తీసేస్తే అది కోఎఫిషియంట్. నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. సారీ 4 కదా, నాన్ జీరో రోస్ 4 ఉండే. అదేవిధంగా ఇది ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్, దాని యొక్క నాన్ జీరోస్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 1 2 3 4. కాబట్టి 2 ఈక్వల్ ర్యాంక్. దేర్ఫోర్ ఇక్కడ నోట్ చేస్తున్నా. So therefore the rank
of the augmented matrix. Augmented matrix. So enta rho of AB is equal to 4. But rendu equal ayyayi, therefore rho of A is equal to rho of AB. Therefore the given system is consistent. అయితే కన్సిస్టెంట్ అయితే సొల్యూషన్ ఉంటుంది. therefore the given system has solution. The given system has a solution. ఓకే, మరి సొల్యూషన్ని ఎట్లా కనుక్కోవాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ వాటి రెండిటి యొక్క ర్యాంక్ 4 అన్నమాట. దాన్ని స్మాల్ ఆర్తో డినోట్ చేస్తాము. అదేవిధంగా నంబర్ ఆఫ్ అన్నోన్స్ 4 ఎంతో డినోట్ చేస్తాం. నంబర్ ఆఫ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సొల్యూషన్స్ n-r అంటే 4 - 4 0 రాసేయచ్చు. ఓకేనా? సో కాబట్టి అంటే నంబర్ ఆఫ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సొల్యూషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 4 - 3 వచ్చింది అనుకోండి, అప్పుడు ఒక లీనియర్ ఇండిపెండెంట్ సొల్యూషన్ వస్తుంది. అంటే నువ్వు ఏదైనా x4 వాల్యూని k కానీ అట్లా తీసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఏం తీసుకొని అవసరం లేదు, ఇంకా సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నా. సో ఈ ఏబిని ఎట్లా రాస్తున్నా, ద ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ కెన్ బి రిటన్ యాజ్, మళ్ళీ ఏఎక్స్ ఇస్ ఈక్వల్ టు బి లాగా రాసుకుంటాం. ఓకే, సో ద ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ can be written as సో ఎలా, సో ఇక్కడ వరకు క్యాపిటల్ ఏ, మళ్ళీ ఇదంతా క్యాపిటల్ బి వస్తుంది. ఎస్ చెప్పండి. 1 1 1 1. నెక్స్ట్ 0 - 2 0 0. నెక్స్ట్ 0 0 - 2 0. అదేవిధంగా 0 0 0 - 2. x1 x2 x3 x4. అదేవిధంగా రైట్ సైడ్లో 0 2 -4 4. ఓకేనా? సో ఇదంతా మనకి ఏమొస్తుంది, కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. ఓకేనా? సో మొత్తం అయితే ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. ఎస్, ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ని ఎలా రాస్తాం, ఈ రోతో ఈ కాలంని మల్టిప్లై చేయండి. సెకండ్ రోతో ఫస్ట్ కాలం, థర్డ్ రోతో ఫస్ట్ కాలం, ఫోర్త్ రోతో ఫస్ట్ కాలం, 1 × x1 అట్లా. ద అబోవ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, ద ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ కెన్ బి అంటే ఇదే, ద అబోవ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఇది. ఓకేనా? సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కెన్ బి రిటన్ యాజ్. ఓకే, మరి ఎలా రాస్తామో చూద్దాం. ఎస్, 1 × x1 + 1 × x2 1 × x3 1 × x4 is equal to 0. దీనికి ఒక నంబర్ 1. 0 × x1 -2 × x2, మళ్ళీ 0 × x3 0 × x4, కాబట్టి -2x2 is equal to 2. ఇక్కడ కాన్స్టెంట్. 0 × x1 0 × x2 -2x3 is equal to -4. చివరిగా -2x4 is equal to 4. ఇప్పుడు x1 x2 x3 x4 ని కనుక్కోండి బై యూజింగ్ బ్యాక్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సాల్వింగ్ బై బ్యాక్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఓకే, సో మరి మీరు గమనిస్తే చివరి నంబర్ 4 నుంచి మనం ఒక వాల్యూని కనుక్కుంటాం, మళ్ళీ 3 నుంచి ఒక వాల్యూ, అట్లా 2x4 is equal 4. 2 ones 2 2 times. x4 is equal to -2. మైనస్ ఎక్కడున్నా ఒకటే.
లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఉన్నా. సో మళ్ళీ 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 3 ఇంప్లైస్ -2 x3 డైరెక్ట్గా 4 -4 తీసుకుంటే మైనస్ మైనస్ క్యాన్సిల్. x3 ఈజ్ ఈక్వల్ టు 4/2. సో డైరెక్ట్గా క్యాన్సిల్ చేసే మళ్ళీ ఎందుకు 2 1s 2 టైమ్స్ ఓకేనా, మైనస్ మైనస్ క్యాన్సిల్. సో అదేవిధంగా 2 నుంచి -2 x2 ఈజ్ ఈక్వల్ టు 2 గెట్ క్యాన్సిల్, x2 ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు మనం x4 x3 x2 వాల్యూస్ని 1లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు x1 వస్తుంది, మన ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. 1 ఇంప్లైస్ x1 అదే కనుక్కోవాలి, ప్లస్ x2 అంటే -1. సో ప్లస్ మైనస్ మైనస్ డైరెక్ట్గా రాసేస్తున్నా, ప్లస్ x3 ప్లస్ 2 ప్లస్ x4లో మైనస్ ఉంది, ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. -2 ప్లస్ 2 క్యాన్సిల్, x1 ఈజ్ ఈక్వల్ -1 రైట్ సైడ్కి పోతే +1 అవుతుంది. కాబట్టి therefore x1 ఈజ్ ఈక్వల్ టు 1, x2 ఈజ్ ఈక్వల్ టు -1, x3 ఈజ్ ఈక్వల్ టు 2, x4 ఈజ్ ఈక్వల్ టు -2 are the solutions of the given system of equations. ఓకేనా, ఇట్లా చేయాలి. ఒక చిన్న పాయింట్ సార్, ఈ x1 x2 x3 x4 వాల్యూస్ని మనం కనుక్కున్నాం కదా, అది కరెక్టా కదా చెక్ చేయాలంటే ఏదైనా టెక్నిక్ ఉంది? ఏం లేదు, ఈ 4 వాల్యూస్ని నంబర్ 1లో అయినా 2 3 4 ఎందులో సబ్స్టిట్యూట్ చేయండి, 0 రావాలి, అప్పుడు మనం చేసింది కరెక్ట్. 1లో సబ్స్టిట్యూట్ చేయండి, x1 అంటే ఎంత 1 ప్లస్ x2 అంటే ఎంత -1 ప్లస్ మైనస్, x3 ఎంత 2 అనమాట, ప్లస్ x4 ఎంత -2 ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్ 0, -2 + 2 -1 + 1 క్యాన్సిల్, 0 ఈజ్ ఈక్వల్ 0. ఎస్, మనం చేసింది కరెక్ట్. ఓకేనా, ఇలా చేయాలి. సో ఈ వీడియో మన ఛానల్ని రోజు ఫాలో అయ్యే ఒక స్టూడెంట్ నర్సరావుపేట నుంచి యశ్వంత్ అనే స్టూడెంట్ సార్ ఈ ప్రాబ్లమ్ని చెప్పండి అని అడగడం జరిగింది. సో చెప్తున్నాను. ఓకేనా, సో మరి ఛానల్ని ఉపయోగించుకోండి. సో ఇంజనీరింగ్కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్, అన్ని చాప్టర్స్ మన ఛానల్లో ఒక్కొక్కటిగా చేస్తూ ఉన్నాం, కాబట్టి ఉపయోగించుకోండి. ఓకేనా, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.